అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అమ్మ కంటికి చిన్న పిల్లలానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ. పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం ఫ్రూట్ టార్ట్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ రోజు మనం చేస్తున్నాం ఫ్రూట్ టార్ట్స్. మరి ఫ్రూట్ టార్ట్స్ చేసుకునే ముందు ఫస్ట్ గా టార్ట్స్ చేసుకోవాలి. టార్ట్స్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్, అలాగే వెన్న కూడా, అలాగే ఐస్ ముక్కలు ఉంటాయి కదా, ఐస్ ముక్కల్ని నేను తీసి ముందే బౌల్లో వేసుకున్నాను. చూడండి చక్కగా నీళ్ళు అయిపోయాయి కదా, ఇలాంటి చల్లని నీళ్లు మనకు కావాలి. ఫస్ట్ వెన్న కావాలి. అయితే టార్ట్స్ చేసుకోవడానికి ముందుగానే 10-15 నిమిషాల ముందే వెన్నను తీసి బయట పెట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది కదండి. నేను ముందుగానే సాఫ్ట్గా చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇందులో మనం వెన్న వేస్తున్నాం, అలాగే కొద్దిగా కొంచెమే చక్కెర, ఇంకా మైదా పిండి 100 గ్రాములు వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి చేత్తో లైట్గా ఇలా క్రంబుల్ చేసుకోవాలి. అంతా వెన్నంతా కలిసిపోయింది కదా, ఇందులో చల్లనీళ్ళు, మరి ఎక్కువగా కాదండి, ఒకటి ఇంకొకటి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇందులో చిన్న చిన్న ఐస్ ముక్కలు ఉన్నాయి కదా, వేసిన వెంటనే కరగవు, కాసేపు పడితే మొత్తం పిండికంతా కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి ముందుగానే పిండిని మెత్తగా చేసుకోకండి, చూస్తూ మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం పిండి తడిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని 1-2 నిమిషాలు ఇలా పక్కన పెట్టేద్దాం. బౌల్ పక్కన పెట్టేసి పిండిని తీసుకొని ఎక్కువగా హ్యాండిల్ చేయొద్దండి, ఎక్కువగా సాఫ్ట్గా చేయొద్దు. ఈ పిండిని ఇలా రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో కొంచెం లావుగానే, మరీ లావుగా కాదు, నార్మల్గా ఇలా మన వేలు ఉంటుంది కదా ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒకసారి చేసుకున్నాం కదా, ఫ్యాన్సీ కట్టర్, సర్కిల్ కట్టర్ తీసుకొని ఫస్ట్ ఒకటి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ఇలా 3 చేసుకుందాం. ఈ పిండి అయిపోయే వరకు అలా రౌండ్గా సర్కిల్ కట్టర్తో కట్ చేసుకుందాం. మరి గట్టిగా ప్రెస్ చేయకండి, కొంచెం లైట్గా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మళ్ళీ చేసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా కట్ చేద్దాం. మనం తీసుకున్న 100 గ్రాముల పిండికి 3 వస్తాయండి. 3 టార్ట్స్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకొకసారి రోల్ చేద్దాం. ఇందులో మనం కింద పిండి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇందులో చాలా వెన్న ఉంది కదా, కింద అస్సలు అంటుకోదండి. పిండి వేసుకోకుండా ఇలా డైరెక్ట్గా చేసుకుంటే వచ్చేస్తుంది. 3వది కూడా కట్ చేసుకుందాం. మిగిలిన పిండిని పక్కన పెట్టేసి ఈ 3 సర్కిల్గా రౌండ్గా ఉన్న బిళ్ళల్ని తీసుకొని సిలికాన్ మఫిన్ మౌల్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ పెట్టుకుందాం. ఈ మఫిన్లలో మనం చేసి పెట్టుకున్న ఈ రౌండ్ చపాతీలాగా ఉన్నాయి కదా, వీటిని ఇలా మధ్యలో పెట్టేద్దాం. పెట్టి లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. అన్నిట్లో పెట్టేయండి. సో ఇప్పుడు అన్ని మనం సిలికాన్ మౌల్స్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగే డైరెక్ట్గా ఓవెన్లో పెడితే మొత్తం పైకి లేసి అప్పచ్చిలాగా రౌండ్గా వచ్చేస్తాయండి. అలా కాకుండా కరెక్ట్గా ఇదే షేప్లో రావాలంటే నేను ఒక ఫోర్క్ తీసుకొని మధ్యలో ఇలా హోల్స్ చేస్తున్నా. ఇప్పుడు ఇవి పొంగవు, మామూలుగా ఏ షేప్లో ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇంకా కొన్ని పెసర్లు తీసుకున్నాను, పెసర్లు అయినా సరే, బెబ్బర్లు అయినా సరే, శనగలైనా సరే, ఏవైనా ధాన్యాలు అవి తీసుకొని మధ్యలో ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఈ బరువుకి ఆ పిండి పైకి పొంగకుండా ఉంటుంది కాబట్టి బరువు కోసం ఈ ధాన్యాలు ఇందులో వేస్తున్నాము. ఇవే పెసర్లే వేసుకోవాలని ఏం లేదు, ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఇప్పుడు
టార్ట్స్ అయితే రెడీ అయ్యాయి, కానీ తినడానికి కాదు, ఓవెన్లో పెట్టడానికి. వీటిని ట్రే తీసుకొని ట్రేలో ఒక్కొక్కటి ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు వీటిని ఓవెన్లో పెట్టాలి 180 degrees 15 minutes. నేను ఓవెన్లో టార్ట్స్ పెట్టేసి వచ్చానండి. అవి బేక్ అయ్యే లోపల మనం కస్టర్డ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇందులో పాలు, వేసి కస్టర్డ్ చేయడం కోసం కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఈ పాలలో వేసి కొంచెం కలుపుదాం. థిక్ కస్టర్డ్ చేసుకోవాలండి, మనం టార్ట్స్ కోసం ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి. కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ మనం కలిపాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి, మొత్తం ముద్దైపోతుంది, ఇంకా కింద కూడా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. కింద ఎక్కువగా మంట పెట్టకుండా కొంచెం తక్కువ మంటలో ఉడికిద్దాం. పిల్లలకి కస్టర్డ్ అంటే చాలా ఇష్టం కదండి. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం కస్టర్డ్ అంటే. పిల్లలకి ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినిపించడం చాలా కష్టం కదండి. అప్పుడప్పుడు ఇలా కస్టర్డ్ చేసి ఫ్రూట్స్ అన్ని అందులో వేసి ఇచ్చామనుకోండి, పిల్లలు కస్టర్డ్ తో పాటు ఫ్రూట్స్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి కొంచెం కొంచెం చిక్కబడుతూ ఉంది కదా, కింద అంటుకోకుండా. ఇలా ఇప్పుడు కొంచెం గట్టిగా ఫాస్ట్ గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర వేద్దాం. ఇప్పుడు ఉండలు కడుతూ ఉంది కదా, ఉండలు కట్టకుండా కొంచెం ఇలా ఫాస్ట్ గా కలిపేద్దాం. చాలా థిక్గా అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి అస్సలు ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ని కాసేపు పక్కన పెడదాం, చల్లగా అవ్వాలి. అయితే మరి ఓవెన్లో మన టార్ట్స్ బేక్ అయిపోయి ఉంటాయి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను చిటికలో. మన టార్ట్స్ చక్కగా బేక్ అయిపోయాయి, కానీ చాలా వేడివేడిగా ఉన్నాయి. సో వీటిని ఇలా కాసేపు పక్కన పెట్టేసి మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను పండ్లు తీసుకున్నాను, యాపిల్, అలాగే దానిమ్మ, ద్రాక్ష, కర్బూజా. ఫస్ట్ మనం కర్బూజాని కట్ చేసుకుందాం. ఎప్పుడు కూడా ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఫ్రూట్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే ఒకే షేప్లో కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు నేను కర్బూజాని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాం. మరి ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం 3 టార్ట్స్ చేసాం కాబట్టి ఈ మాత్రం సరిపోతాయి. ఇప్పుడు యాపిల్, యాపిల్ని కూడా ఇలాగే. తరువాత దానిమ్మని కట్ చేసేది ఏముందండి, గింజలే ఉంటాయి కదా, ఆ గింజలు ఎలా ఉన్నాయో అలాగే పైన చక్కగా గార్నిష్ చేసుకుందాం. సో దానిమ్మని నేను ఫుల్గా కట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి కొన్ని గింజలు అయితే సరిపోతాయి కాబట్టి ఈ మాత్రం సరిపోతాయి. ఇప్పుడు గ్రేప్స్ తీసుకున్నాను, మధ్యలోకి కట్ చేసి ఒకవేళ గింజలు ఉంటే గింజలు తీసేద్దాం. ఒక్కొక్క టార్ట్స్కి మనం 2 ముక్కలు పెడదాం. సో 3 గ్రేప్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని సరిపోతాయి. ఫ్రూట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాం. ఈ ఫ్రూట్స్ ఇలా పెట్టుకుంటే మనం డెకరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం చల్లగా కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న పెసళ్ళు మటికి తీసేద్దాం. కొంచెం ఇలా అంటే ఇక్కడ అంటుకోకుండా వచ్చేస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్ షేప్లో వచ్చాయి కదా. అలాగే మిగిలిన 2 కూడా లోపల ఉన్న పెసళ్ళు తీసేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన టార్ట్స్. మరి టార్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. వీటిని ఫ్రూట్ టార్ట్స్ చేయాలి అంటే ఇందులో కస్టర్డ్ పెట్టి ఫ్రూట్స్తో డెకరేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ చాలా థిక్గా ఉంది కదా, ఇది ఇలాగే చేసుకోవాలండి. థిక్గా ఉంటేనే మధ్యలో మనం ఇలా ఫిల్ చేయడానికి చాలా బాగుంటుందండి. కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో 3 టార్ట్స్ని ఇలా కస్టర్డ్తో ఫిల్ చేసుకున్నాం కదా. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్, అలాగే కర్బూజా, దాంతోపాటు గ్రేప్స్ కూడా ఇలా పెట్టేసి పైనుండి దానిమ్మ గింజలు ఇలా ఫిల్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మిగిలిన 2 కూడా అలాగే ఫిల్ చేద్దాం.
దానిమ్మ గింజలు వేయగానే ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా, మంచి పింకిష్ కలర్లో. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి. ఇవి కనుక ఇలాగే పార్టీలో పెడితే పిల్లలు పార్టీతో పాటు ఇలా మన ఫ్రూట్ టార్ట్స్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. అయితే పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వం కదా, చక్కగా అలంకరించి పిల్లలకి నచ్చే విధంగా ఇస్తాం కదా. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెడదాం. ఇలా అందంగా పిల్లలు పార్టీకి వచ్చే టైం లోపల మీరు ఇలా అలంకరించి వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళు పార్టీతో పాటు మన ఫ్రూట్ టార్ట్స్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రూట్ టార్ట్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో 50 గ్రాముల వెన్న, కొద్దిగా చక్కెర, 100 గ్రాముల మైదా, 2 టేబుల్ స్పూన్ల చల్లని నీళ్లు వేసి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సిలికాన్ మౌల్డ్స్ తీసుకొని వీటిలో ముందుగానే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పిండిని పెట్టుకొని అందులో పెసర్లు వేసి 180 డిగ్రీలు 15 నిమిషాలు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో పాలు, కస్టర్డ్ పొడి వేసి కలిపిన తర్వాత చక్కెర వేసి ఉండలు లేకుండా కాసేపు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్లో బేక్ చేసుకున్న టార్ట్స్ తీసి అందులో కస్టర్డ్ పెట్టి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్తో అలంకరించుకుంటే ఫ్రూట్ టార్ట్స్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో ఒక పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.